గల్లీ నెంబర్ 13 ఎపిసోడ్ 2 ఫోటోలో ఉన్న నిజం. ఆ రాత్రి అర్జున్కు నిద్ర రాలేదు. టేబుల్ మీద ఉన్న ఆ ఫోటో అతని కళ్ళ ముందే తిరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ అర్జున్. ఆ మాట అతని మైండ్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ అంటే నేను అక్కడికి ముందు వెళ్ళానా అని అతను తనతోనే మెల్లగా అన్నాడు. అర్జున్ తన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. పిల్లప్పటి స్కూల్, కాలేజ్, జర్నలిజం, కెరియర్. కానీ ఎక్కడా గల్లీ నెంబర్ 13 అనే పేరు అతనికి గుర్తు రావడం లేదు. ఇది అసలు ఎవరు పంపించారు? అతను ఫోటోను మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడే మరో విషయం గమనించాడు. ఫోటో కింద చిన్నగా ఒక తేదీ ఉంది. 12 అక్టోబర్ 2006. అర్జున్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యాడు. 2006? అది ఖచ్చితంగా 18 సంవత్సరాల క్రితం. అప్పుడు అర్జున్ వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. అది ఎలా సాధ్యం అని అతను మెల్లగా అన్నాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మాత్రం ఇప్పటి అర్జున్ లాగే కనిపిస్తున్నాడు. అప్పుడే ఫోన్ మళ్ళీ మోగింది. మీరా. అర్జున్ వెంటనే కాల్ తీసుకున్నాడు. హలో అర్జున్, నేను న్యూస్ ఆఫీస్ దగ్గర ఉన్నాను అంది మీరా. ఎందుకు? ఆ మిస్సింగ్ కేసు గురించి ఇంకో క్లూ దొరికింది. అర్జున్ కుర్చీ నుంచి వెంటనే లేచాడు. ఏమిటది? ఆ వ్యక్తి చివరిసారిగా కనిపించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఎక్కడ? న్యూస్ పోర్టల్లో పెట్టారు. అర్జున్ వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. మీరా పంపిన లింక్ ఓపెన్ చేశాడు. స్క్రీన్ మీద ఒక చిన్న వీడియో కనిపించింది. సీసీటీవీ కెమెరా ఫుటేజ్. రాత్రి సమయం. ఒక చిన్న వీధి కనిపిస్తోంది. వీధి ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు ఉంది. గల్లీ నెంబర్ 13. అర్జున్ కళ్ళు ఆ స్క్రీన్ మీదే నిలిచిపోయాయి. వీడియోలో ఒక వ్యక్తి నడుస్తూ గల్లీలోకి వెళ్తున్నాడు. అతనే రాహుల్ సేన్. ఇదే మిస్సింగ్ వ్యక్తి అంది మీరా. అర్జున్ వీడియోని జాగ్రత్తగా చూస్తున్నాడు. రాహుల్ గల్లీలోకి అడుగు పెడుతున్నాడు. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరినో చూసినట్టు కనిపిస్తుంది. అతను భయపడినట్టు కనిపిస్తున్నాడు. తర్వాత ఒక్కసారిగా వేగంగా గల్లీలోకి నడుస్తాడు. అక్కడితో వీడియో ముగిసిపోయింది. ఇంతేనా అని అర్జున్ అడిగాడు. లేదు అంది మీరా. ఇంకో విషయం ఉంది. ఏమిటది? వీడియోలో ఒక ఫ్రేమ్ ఉంది. అది చాలా విచిత్రంగా ఉంది. ఎక్కడ? మధ్యలో 7వ సెకండ్ దగ్గర. అర్జున్ వెంటనే వీడియోని ఆ పాయింట్కు తీసుకెళ్లాడు. పాజ్ చేశాడు. స్క్రీన్ మీద ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు రాహుల్ సేన్, ఇంకొకరు చీకట్లో నిలబడి ఉన్న ఒక వ్యక్తి. ముఖం పూర్తిగా కనిపించడం లేదు. జూమ్ చెయ్యి అంది మీరా. అర్జున్ వీడియోని జూమ్ చేశాడు. ఫ్రేమ్ కాస్త క్లియర్ అయింది. ఆ వ్యక్తి ముఖం కొంచెం వెలుతురులోకి వచ్చింది. మీరా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యింది. అర్జున్, ఏమైంది? ఆ వ్యక్తి. అర్జున్ స్క్రీన్ దగ్గరికి వంగి చూశాడు. కొన్ని క్షణాలు అతను మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి ముఖం అర్జున్ లానే కనిపిస్తుంది. అర్జున్ నెమ్మదిగా అన్నాడు, ఇది ఇంపాసిబుల్. నువ్వు ఎక్కడికి వెళ్ళావా అని మీరా అడిగింది. లేదు. అయితే ఇది ఎవరు? అర్జున్ సమాధానం చెప్పలేదు. అతని మైండ్లో మరో ఆలోచన మొదలైంది. అతను వీడియోను మళ్ళీ ప్లే చేశాడు. ఈసారి మరొక చిన్న విషయం గమనించాడు. రాహుల్ సేన్ గల్లీలోకి వెళ్లే ముందు ఆ చీకట్లో ఉన్న వ్యక్తి అతనికి ఏదో చెప్తున్నాడు. కానీ సీసీటీవీలో ఆడియో లేదు. అర్జున్ అంది మీరా. నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అర్జున్ కాసేపు ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. ఏంటి? మీరా ఆశ్చర్యపోయింది. గల్లీ నెంబర్ 13కి. అర్జున్, నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావా? అవును. లేఖలో స్పష్టంగా హెచ్చరించారు కదా. అర్జున్ నెమ్మదిగా నవ్వాడు. మీరా, నా గురించి నీకు తెలుసు కదా. ఏమిటది? ఎవరైనా వెళ్ళొద్దు అంటే నేను తప్పకుండా వెళ్తానని. మీరా కొద్దిసేపు సైలెంట్గా ఉంది. తర్వాత నెమ్మదిగా అంది, సరే, నువ్వు వస్తావా అని అర్జున్ అడిగాడు. మీరా నవ్వింది. నీకు నేను లేకుండా ఇన్వెస్టిగేషన్ చెయ్యగలవా? అర్జున్ కూడా చిరునవ్వు నవ్వాడు. రేపు ఉదయం 10కి కలుద్దాం అని అర్జున్ అన్నాడు. ఎక్కడ అని మీరా అనగా అర్జున్ కిటికీ బయటకు చూస్తూ అన్నాడు, గల్లీ నెంబర్ 13 దగ్గర.
ఫోన్ కాల్ ముగిసింది. అర్జున్ ల్యాప్టాప్ మూసేశాడు. ఆ ఫోటోను మళ్ళీ చూశాడు. అతని మైండ్లో ఇప్పుడు ఒకే నిర్ణయం ఉంది. నిజం తెలుసుకోవాలి. అప్పుడే అతనికి తెలియకుండా మరో సంఘటన జరుగుతుంది. నవారా సిటీ మరోవైపున ఒక చీకటి గదిలో ఒక వ్యక్తి కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నాడు. ఆ స్క్రీన్ మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ ఉంది. అదే వీడియో రాహుల్ సేన్ గల్లీలోకి వెళ్ళే వీడియో. ఆ వ్యక్తి వీడియోను పాజ్ చేశాడు. అర్జున్ ముఖం కనిపిస్తున్న ఫ్రేమ్ దగ్గర. అతను నెమ్మదిగా నవ్వాడు. తర్వాత తనతోనే అన్నాడు, చివరికి నువ్వు మళ్ళీ వస్తున్నావు అర్జున్. మరుసటి రోజు ఉదయం అర్జున్ మరియు మీరా గల్లీ నెంబర్ 13కి వెళ్ళబోతున్నారు. కానీ వారికి తెలియదు, ఆ గల్లీలోకి వెళ్ళే ప్రతి వ్యక్తి గురించి ఒక పాత రికార్డు ఉంది. ఆ రికార్డులో ఒక పేరు ఎప్పటికీ ఉంది, అర్జున్ వర్మ. మరియు ఆ ఎంట్రీ తేదీ 18 సంవత్సరాల క్రితం. అంటే అర్జున్ 18 సంవత్సరాల క్రితమే ఆ గల్లీకి వెళ్ళాడా? అది ఎలా సాధ్యం? తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ నెంబర్ 3.